ప్రతి మనిషికి ఒక ఏజ్ వచ్చాక కామన్గా వచ్చే డౌట్, దేవుడు ఉన్నాడా, దయ్యాలు ఉన్నాయా, ఆత్మలు ఉన్నాయా? బ్రూటల్ హానెస్ట్ ఏందో మీకు తెలుసా? మనం ఈ విషయం మీద కొన్ని వందల సార్లు మన ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి డిస్కషన్ చేశాము. కానీ ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా అవును నిజమే అని దీనికి ఆధారం చూపించలేకపోయాం. కార్తికేయ 2 ఫిల్మ్లో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, మనకు కనిపించడం లేదు అంటే మన కళ్ళు చూడలేకపోతున్నాయని, అంతేకాని లేదని కాదు. ఈ వీడియోలో నేను నిజంగా ఆత్మలు ఉన్నాయా లేకపోతే సైన్స్ చెప్పినట్టు ఎనర్జీ ఉందా అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కాకపోతే మీరు ఇప్పుడే డిసైడ్ అవ్వండి, మీరు నమ్మకం సైడ్ ఉన్నారా లేదా సైన్స్ సైడ్ ఉన్నారా అని. ఇలా వీడియో ఎండింగ్లో మీరే చెప్తారు అది నమ్మకమా లేకపోతే సైన్సా అని చెప్పేసి. చాలా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, నీల్స్ బోర్, మ్యాక్స్ ప్లాంక్, హైజెన్బర్గ్, వీళ్ళందరూ క్వాంటమ్ ఫిజిక్స్లో ఏం చెప్పారు? ఈ యూనివర్స్లో, ఈ బ్రహ్మాండంలో ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం, నాన్ లివింగ్ ఆర్గానిజం మేడ్ విత్ ఆటమ్స్ అని చెప్పారు వాళ్ళు. ఆటమ్స్ అంటే మీకు అర్థం కావడానికి చెప్తాను, చిన్న చిన్న పరమాణువులు. ప్రతి ఆటంలో 99.99% ఎంటీ స్పేస్ ఉంటుంది. కేవలం 0.01% మాత్రమే మాస్ ఉంటుంది. ఈ మాస్లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఎంటీ స్పేస్లో ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి. ఆటమ్స్ అంటే ఆటమ్సే. అది మనిషిలో ఉన్నా, రాయిలో ఉన్నా ఆటమ్స్కి సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, సేమ్ ఎనర్జీ ఉంటుంది. కాకపోతే ఎనర్జీ ఫ్లో మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, హ్యూమన్ బాడీ ఈజ్ మేడ్ విత్ సెల్స్ అని. ఈ ఆటమ్స్ అన్ని కలిస్తేనే సెల్స్ అవుతాయి. ఒక హ్యూమన్ బాడీలో 27 ఆక్టాలియన్ ఆటమ్స్ ఉంటాయి. అంటే ఒకటి పక్కన 27 సున్నాలు. క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుంది? ప్రతి ఆటంలో ఉన్న ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము, అదేవిధంగా డిస్ట్రాయ్ చేయలేము. కానీ ఈ ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుండి మరొక ఫామ్లోకి వెళ్తుంది. ఏ విధంగా అంటే వాటర్ నుండి ఎలక్ట్రిసిటీ తీయడం. అలా 100% ప్రూవెన్ సైన్స్. మనం ఈ విషయాన్ని ఇక్కడే లాక్ చేసుకున్నాం. ఒక మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది? క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుంది? మనిషి చనిపోయాక బాడీలో ఉన్న కెమికల్ ఎనర్జీ హీట్ లాగా మారుతుంది. బాడీలో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. బాడీలో ఉన్న కార్బన్ మ్యాటర్ నీళ్ళలో కలిసిపోతుంది. కానీ ఎనర్జీ కొంతకాలం అక్కడే ఉంటుంది, ఆ తర్వాత వాతావరణంలో కలిసిపోతుంది. కానీ ఎనర్జీ డిస్ట్రాయ్ అవ్వదు. ఈ విషయాన్ని మనం ఇక్కడే లాక్ చేసుకున్నాం. ఇదే కదా 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పింది, నైనం చిందతి శస్త్రాన్ని నైనం దహతి పావకః న చైతం క్లేవయో త్యాపః న యశోయతి మారుతః. ఆత్మని ఏ ఆయుధాలు కోయలేవు, ఆత్మని అగ్ని దహింపజాలడు, నీళ్లు తడపలేవు, గాలి ఆర్పలేడు. ఆత్మ చాలా శక్తివంతమైనది. ఆత్మని ఎవరు కూడా నశింపజేయలేరు. నమ్మకం ఆత్మ అంటుంది, సైన్స్ వచ్చేసి ఎనర్జీ అంటుంది. ఒక మనిషి చనిపోయాక కొంతకాలం ఎనర్జీ అక్కడే ఉంటుంది, ఆ తర్వాత వాతావరణంలో కలుస్తుంది. క్వాంటమ్ ఫిజిక్స్లో చెప్పింది ఇదే కదా. కానీ ఈ విషయాన్ని మన శాస్త్రాలు ఎప్పుడో చెప్తాయి. అందుకే కదా మనం శ్మశానానికి వెళ్తే కాళ్ళు కడుక్కోకుండా బయటికి రాము, స్నానం చేయకుండా ఇంట్లోకి వెళ్ళాం. గరుడ పురాణం ఏం చెప్పింది? మనిషి చనిపోయాక ఆత్మ కొన్ని రోజులు అక్కడే ఉంటుందనే కదా. అందుకే కదా మన దగ్గర వాళ్ళు చనిపోతే మనం 10 దిన కర్మలు చేస్తాం, పిట్టకి పెడతాం, 5వ రోజు చేస్తాం, 10వ రోజు చేస్తాం. శ్మశానం చుట్టుపక్కల మనం ఇల్లులు కట్టుకోము. భూమి పుట్టి ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు అవుతుంది? నక్షత్రాలు ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయి. ఎనర్జీని డిస్ట్రాయ్ చేయలేము, ఎనర్జీ అనేది పర్మనెంట్గా ఉంటుంది. ఇదే కదా క్వాంటమ్ ఫిజిక్స్లో చెప్పింది. మరి ఇంతమంది చనిపోతున్నారు, ఆ ఎనర్జీ అంతా ఎక్కడికి పోయింది? నక్షత్రాలుగా మారుతున్నాయా? దీనికి స్పష్టమైన ఆధారం లేదు. మరి ఎనర్జీ అంతా నక్షత్రాలలో కలుస్తుందా లేదా పునర్జన్మన? దీనికైతే ఇక్కడ స్పష్టమైన ఆధారం లేదు. హిందువులు విగ్రహారాధన చేస్తారు. మరి క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పింది ఇదే కదా, మనిషిలోనూ రాయిలోనూ ఉన్న ఆటమ్స్ సేమ్ అని, సేమ్ స్ట్రక్చర్ అని. కాకపోతే ఎనర్జీ ఫ్లో మాత్రమే డిఫరెంట్గా ఉంటుందని. అందుకే కదా హిందువులు విగ్రహాన్ని మొక్కుతారు, కొబ్బరికాయ కొడతారు, అభిషేకాలు చేస్తారు, విగ్రహాన్ని తాకి నమస్కరించుకుంటారు. మరి శివలింగంలో ఎంత ఎనర్జీ దాగి ఉండాలి? మనం శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేస్తాం. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, చక్కెర, తేనె కలిపి మనం అభిషేకం చేస్తాం. అంటే విగ్రహాన్ని దాకిన పంచామృతానికి ఎనర్జీ ఉన్నట్టే కదా. సైన్స్ ఎనర్జీ అంటుంది, మనము ప్రసాదం అంటున్నాం. మీరే చెప్పండి, ఆత్మలు ఉన్నాయా లేవా? ఇది ఎనర్జీనా లేకపోతే శక్తా?
భగవంతుని శక్తి అంటే మహాశివునికి అభిషేకం చేసిన పంచామృతానికి శక్తి ఉందని సైన్స్లో ప్రూవ్ అయినట్టే కదా. మరి వీటన్నిటికీ సైన్స్ ఒప్పుకుంటుందా? ఇప్పుడు మీరే చెప్పండి, ఆత్మలు ఉన్నాయా లేకపోతే ఎనర్జీ ఉందా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ హరీష్ కోటాని, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.